డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 16వ భాగం 25/3/25. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారు రాసినటువంటి అద్భుతమైన ఒక గ్రంథం. శాపాలన్నీ అయిపోయాయి, వరాల దగ్గరికి వచ్చాం. అందులో కొన్ని చెప్పాం, ఇప్పుడు చెప్పు. 7వది ఇంద్రుడు మంద కలూషాలకి ఇచ్చిన శాపం. బాలకాండలు 24. యజ్ఞరక్షణార్థం విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణుడు వెళ్తున్నారు. గలగల గంగను దాటుతుండగా విశ్వామిత్రుడు వాళ్ళకి సరయూ నది, దాని జన్మ వృత్తాంతం, తాటక వన నిర్మాణ గాథ ఇవన్నీ వివరించి, పూర్వం ఇక్కడ 2 సమృద్ధాలైన జనపదాలు ఉండేవి, అంటే పల్లెటూరు. వాటిని మలదమని కలూషమని పిలిచేవారు. ఒకదాని పేరు మలదం, రెండో దాని పేరు కలూషం. ఇవి దేవ నిర్మితాలు, మానవ నిర్మితాలు కావు. వృత్రాసురుడిని చంపిన తర్వాత ఇంద్రుడికి మలమంటింది, అంటే ఒళ్ళంతా ఒక రకమైన దుష్టభావం, శరీరం అంతా దెబ్బతింది. వాడు అలా మలమంటి అతనికి క్షుద్బాధ, ఆకలి బాధ బాగా, బ్రహ్మహత్య దోషం అదంతా కూడా అతనిలో ప్రవేశించి ఇన్ని మార్పులు తెచ్చి, అప్పుడు దేవతలు ఋషులు అతన్ని గంగాజల పూర్ణ కలశంతో స్నానం చేయించి అతనికి అంటిన మలక రూషం అంటే క్షుద్బాధను తొలగించారు. మలకరూషం అనేది ఆకలి బాధ, అగ్నిమాంద్యం అది. ఈ భూభాగంలో ఆ మలకరూషాలు ప్రోగుపడ్డాయి. వాడి పాపమంతా, అంటే వాడి మలినమంతా అక్కడ పోగ్గాగా ఏర్పడి దేవతలు సంతోషి, దేవేంద్రుడు కూడా తనకు పోయి ఉన్నటువంటి ఈ అపహరణమంతా జరిగిపోవడంతో ప్రసన్నుడయ్యారు. అప్పుడు ఈ దేశానికి ఇలా వరం ఇచ్చారు. ఎవరు? ఇంద్రుడిచ్చారు. తతో దేశస్య సుప్రీతో వరం ప్రాదాదనుత్తమం ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః. ఈ 2 జనపదాలు మలదమని కలూషమని ప్రసిద్ధి పొందుతాయి. నా శరీరంలోని మలాన్ని ఇవి భరించాయి కనుక ఈ దేశాలు సర్వసమృద్ధాలుగా ఉంటాయి, అంటే అన్ని రకాలైన పంటలు హాయిగా పండు. ఇంద్రుడు ఇచ్చిన ఈ వరానికి సంతోషించి దేవత సాధువాదం అంటే అభినందన చేసి, ఈ వరం అయాచితంగా వచ్చింది, కోరకుండా. తర్వాత 8 బ్రహ్మ సుకేతువు తాటకలకు ఇచ్చిన వరం. బాలకాండలో 25 సర్గ. విశ్వామిత్ర మహర్షి రాముడికి తాటక వృత్తాంతాన్ని తెలియచేస్తుంది. పూర్వం ఒకప్పుడు సుకేతుడనేటువంటి ప్రసిద్ధుడైన యక్షుడున్నాడు. అతడు పరాక్రమవంతుడు, సదాచారశీలు, కానీ అతనికి సంతతి కలగలేదు. అందుకై అతడు తపస్సు చేశాడు. బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి అతనికి ఒక కన్యను ప్రసాదించాడు. ఆమె పేరే తాటక. వరదాన కృతం వీర్యం ధారయచ్చబలాబలం. వరదాన బలం చేత కలిగింది కనుక ఆమె అబల అయిన మహాబలవంతురాలుగా జన్మించి, దదౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః. బ్రహ్మ ఆమెకు నాగం అంటే ఏనుగు, సహస్రం అంటే 1000 ఏనుగుల బలాన్ని, బలం చ అస్య పితామహుడు బ్రహ్మ ఆమెకు ఆ వరం ఇచ్చాడు అడగకుండా. బ్రహ్మ ఆమెకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు. బ్రహ్మ ఆ యక్షుడికి పుత్ర సంతానం ఇవ్వాల కనుక అలా ఇస్తే ఆ పుత్రుడు లోక కంటకుడవుతాడని భయపడ్డాడు. అప్పటికి తెలిసింది కాస్త బ్రహ్మ. తాటక కన్యను తక్కువదేం కాదు, ఆమె ఈ లోకాలను ఎంతగానో బాధి. కనుక విశ్వామిత్రుడు రాముడి చేత
ఆమె సంహారం తప్పనిసరి అని చెప్పి సంహరింపజెప్పాడు. ఆయన కొంచెం అనుమానపడ్డాడు. తాటక స్త్రీ రూపంలో ఉంది కదా, దాన్ని సంహరించచ్చా? ఆ అనుమానం అక్కర్లేదని ఆయన నచ్చ చెప్పి దాన్ని సంహరింపచేశారు. సంతాన ప్రాప్తి కోసం చేసినందుకు సుకేతుడు చేసినటువంటి తపస్సుని సకాము అంటే కావాలని కోరి అది చేసిన తపస్సు కనుక దానివల్ల గ్రహించిన వరం యాచితం, అడగ్గా ఇచ్చింది. కానీ తాటక స్వయంగా వరం ఏమి అడగల. ఆమెకి లభించిన వరం అయాచిత వరం. తర్వాత 9 విష్ణువు కశ్యప ప్రజాపతికి వరం ఇచ్చారు. బాలకాండ 29వ సర్గ. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశమే సిద్ధాశ్రమం. దానికి ఆ పేరు కలిగిన కారణాన్ని చెబుతూ విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నారు. పూర్వం ఒకప్పుడు మహావిష్ణు అనేక వేల సంవత్సర యుగాలు ఇక్కడ తపస్సు చేశాడయ్యా. ఇది వామనావతార గ్రహణానికి పూర్వం విష్ణువు తపస్సు చేసి సిద్ధి పొందిన చోటు కనుక దీనికి సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది. విష్ణువు తపస్సు చేస్తుండగా విరోచనుడి కుమారుడు బలి ఇంద్ర మరుద్గణాలందరినీ జయించి వాళ్ళ రాజ్యాన్ని లాగేసుకున్నాడు. అప్పుడు అతడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించి అగ్నిదేవుడు మొదలైన వాళ్ళు ఈ అక్కర ఆశ్రమానికి వచ్చి విష్ణువుని ప్రార్థించి దేవహితం కోసం అతడు యోగ మాయాబలంతో వామనుడై బలి యజ్ఞవాటికకు వెళ్ళి అతన్ని నిగ్రహించాలి అంటే చంపాలి అంటే లేక బలాన్ని తగ్గించాలి అనుకో. అదే సమయంలో అగ్ని తేజస్కుడైన కశ్యప మహర్షి పత్ని అయిన అదితితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి వాళ్ళు 1000 సంవత్సరాల కాలం ఒక వ్రతం చేసి ముగించరైపోయి వాళ్ళు విష్ణువుని స్తుతించి, మహాత్మా, ఈ చరాచర జగత్తంతా నీ శరీరంలోనే ఉంటోంది కదా, నీవు అనాదివి కదా, నిన్ను శరణు పొందుతున్నాం అన్నారంతే. మహావిష్ణువు ప్రసన్నుడై కశ్యప ప్రజాపతితో ఇలా, నీకు భద్రమవుతుందయ్యా, నువ్వు నీ ఇష్ట ప్రకారం వరం ఏదైనా కావాలంటే కోరు. నువ్వు వరగ్రహణానికి తగినవ అంటే వరాన్ని పొందటానికి అర్హత కలవ. వరం వరయ భద్రంతే వరార్హోసి మతో మమ. ఆ మాటలకు బదులుగా కశ్యప ప్రజాపతి ఆదిత్యా దేవతానాంచ మమ చైవానుయాచిత వరం వరద ప్రీతో దాతుమర్హసి సువ్రత ఉత్తరత్వం గచ్చ భగవన్నాదిత్యా మమ చానఘ భ్రాతా భవ వీయాంస్యం శక్రస్య అసురసూదన శోకార్తానాం తు దేవానాం సాహాయం కర్తుమర్హతి అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి. వరదాత అయిన పరమాత్మ ఈ సకల దేవతల అదితి నాకు ఒకే విషయంలో మళ్ళా మేము వేడుతున్నాను. నువ్వు ఆ వరం ఒకటి నాకు ప్రసాది. ఏమిటి మహాత్మా? నీవు అదితికి నాకు పుత్రుడుగా పుట్టాలి. ఇంద్రుడికి తమ్ముడవై పీడితులైన దేవత సహాయపడ. నీ కృప వలన ఆ ప్రదేశం ఇక సిద్ధాశ్రమం అనే పేరుతో పిలవబడుతుంది, ప్రసిద్ధి చెంది. కశ్యప మహర్షి ప్రార్థన అంగీకరించి విష్ణు అదితి గర్భంలో వామనావతారంగా జన్మించి బలిని నిగ్రహించాడు, కంట్రోల్ చేశాడు. అది ఈ వరం యాచితం, అడిగితే వచ్చి. అలాగే 10వది చూడి
అనే వాడు సోమదకు ఇచ్చిన వరం. బాలకాండలో 33వ సర్గ. కుశనాభుడికి 100 మంది కుమార్తె. వాయుదేవుడి కోసం వాళ్ళంతా శాపవశం చేత కుబ్జలైపోయారు, పొట్టివాడై. ఆ కుమార్తెల సహనాన్ని క్షమాశీలానికి మెచ్చి కుశనాథుడు వాళ్ళందరినీ బ్రహ్మదత్తుడనే వాడికి ఇచ్చి వివాహం చేసి, విశ్వామిత్రుడు ఆ కథ రాముడికి చెబుతున్నారు. రాజర్షి అయిన కుశనాథుడి కుమార్తెలు ఒకసారి తమ సహజ రూప లావణ్యాల తోడు తదను అనుగుణంగా రూప శృంగార భూషితులై బాగా అలంకారాలు చేసుకొని ఉద్యానవనంలో విహరిస్తున్నారు. వాళ్ళ సౌందర్యానికి మెచ్చి వాయుదేవుడు వాళ్ళని మోహించి అతడు వారిని తన భార్యలకు ఇమ్మని, తన భార్యలు కమ్మని వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకుంటా, నాకు భార్యలుగా ఉండండి వాళ్ళు అంగీకరించాలి. తండ్రి తాడు బిడ్డలు కదా. అందుమీద కోపం వచ్చి వాయువు వాళ్ళ శరీరంలో చేరి వాళ్ళనందరినీ కూడా వంచేసి కుబ్జల్లాగా తయారు. అంగభాగముగమై అంటే అంగభాగమై, గూనుగై అంటే ఇట్లా ఉంగిపోయారు గూనులు. ఆ లజ్జా భయ విహ్వలతులై వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా ఆయనకి వివరించారు. వాళ్ళ దీనస్థితికి కుశనాభుడు తండ్రి చాలా బాధపడ్డాడు. అయినా అతడు తన కుమార్తెల సీనాన్ని వెచ్చుకొని శాపం ఇవ్వగలిగిన వాడు వాయువును క్షమించి వదిలిపెట్టారు. ఇయ్యగలిగినా కూడా అది కుశనాభుడు క్షమాగుణం, దాన సత్య యజ్ఞ భయశస్సులన్నీ మూలమని, ఈ జగత్తు క్షమాగుణంపై ఆధారపడి ఉందని చెప్పి కన్యకలను అంతఃపురంలోకి పంపి తర్వాత అతడు మంత్రులతో ఆలోచించి ఆ కన్యకలకు తగిన వరుడు ఎక్కడ ఉన్నాడు అని విచారించారు. ఆ రోజులో శూళి చూడి అనేటువంటి మహా తేజస్వి సదావ్రతుడు ఊర్ధ్వరేతస్కుడు అయిన మునొకడు బ్రహ్మనిష్టతో తపస్సు చేస్తాడు. సోమద అనే గంధర్వ కన్య ఆ తపస్విని ఉపాసిస్తాడు. ఆమె సేవలకు సంతోషించి చూడి ఆమెతో ఇలా అన్నది: పరితుష్టోస్మి భద్రంతే కిం కరోమి తవ ప్రియం. నీ వల్ల నాకు సేవల వల్ల చాలా మేలు జరిగింది, సంతోషంగా. నీకు ప్రియమైంది ఏదైనా ఉంటే చెప్పు, కోరిక నేను తీరుస్తా. ముని మాటలకు సంతోషంతో ఆ గంధర్వకై సుమధురంగా ఇలా అన్నది: లక్ష్మా సముదితో బ్రాహ్మ్య జన్మ బ్రహ్మభూతో మహాతప బ్రాహ్మేణ తపసా యుక్త పుత్రమిచ్చామి ధార్మిక అసతిశ్చాస్మి భద్రంతే భార్యా చాస్మి న కస్యచిత్ బ్రాహ్మే లోహే బ్రాహ్మేణ ఉపాగతాయాశ్చ దాతుమర్హసి మే స్వత తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ బ్రాహ్మం అనుత్తం బ్రహ్మదత్త ఇది ఖ్యాతం మానసం చూడినః సుతం. మునివర్య, నువ్వు చాలా బ్రహ్మ తేజస్ సంపన్నుడుగా ఉన్నావు, బ్రహ్మస్వరూపాన్ని పొందావు, అంటే అన్నిటినీ జయించేసి మహాతపస్వి కనుక నీ వల్లే బ్రహ్మతపోనిష్ఠుడైన ధర్మాత్ముడైన పుత్రుడిని నీ వల్ల నేను పొందాలనుకుంటున్నా. మహాత్మా, నీకు భద్రమగుగా. నాకు పతి లేడు, నేనొకని పత్నిని కాదు, నిన్నే సేవించు. నాకు బ్రహ్మ తేజస్వి అయిన కొడుకుని ప్రసాదించు. ఆమె కోరినట్లుగా చూడి అనే ముని ఆమెకు మహాసంపన్నుడై తపస్సంపన్నుడై
పుత్రుడిని ప్రసాదించాడు. అతని మానసిక సంకల్పంలో జరించిన పుత్రుడు బ్రహ్మదత్తుడు అనే పేరుతో పిలవబడి, ఆ బ్రహ్మదత్తునికి తన 9 కుమారులను ఇచ్చి కుశనాభుడు వివాహం చేశాడు. బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చెయ్యటమే తడవుగా ఆ కన్యలకుండే కుబ్జత్వం ఒక్క దెబ్బ విడిపోయి వాళ్ళు మంచి పూర్వంలాగా మహానాగరికంగా అందమైన వర్చస్సుతో కన్యలుగా శోభా సంపన్నులుగా సోమద చేసిన సేవకు సంతుష్టుడై చూడి ఆమెకు కోరిన వరమి అతడు ఆమెను వరం కోరుకోమని చెప్పి ఆ అనుగ్రహంగా వరం ఇచ్చాడు. 11 భృగు, సగరుడు, కేశిని, సుమతి వీళ్ళకి వరం ఇచ్చాడ భృగు మహర్షి. బాలకాండలో 30. విశ్వామిత్ర మహర్షి రాముడికి సగర వృత్తాంతం చెబుతున్నాడు. పూర్వం ఒకప్పుడు నాయన అయోధ్యలో సగరుడనేటువంటి ధర్మాత్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి సంతానం లేదు. పుత్ర ప్రాప్తికి అతడు ఎంతగానో చింతిస్తున్నాడు. అతని జ్యేష్ఠ భార్య విదర్భరాజు పుత్రి అయిన కేశిని, 2వ భార్య సుమతి కశ్యప అరిష్టనేమి పుత్రి. ఆమె గరుడుడికి సోదరి. సగరుడు తన భార్యలిద్దరితో హిమాలయానికి వెళ్ళి అక్కడ భృగు ప్రస్రవణమనే ఒక చోట తీవ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. 100 ఏళ్ళు తపస్సు చేయక భృగు మహర్షి ప్రసన్నుడై రాజుకి వరమిచ్చి, సగరాయ వరం ప్రాసాద్ భృగు సత్యవతాం వర అసత్యలాభ సుమహాన్ భవిష్యతి తవానఘ కీర్తిం చ ప్రతిమాం లోకే ప్రాప్స్యతే పురుషర్షభ ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ షష్ఠిం పుత్రసహస్రాణి అపరాజయిష్యతి. సత్యవాదుల శ్రేష్ఠుడైన భృగు సగరుడికి ఒక వరం ప్రదానం చేస్తూ ఇలా, రాజా, నీకు పుత్ర లాభం కలుగు, నీ కీర్తి లోకంలో స్థిరస్థాయిగా ఉంటుంది. నీ భార్యలలో ఒక ఆమె వంశోద్ధారకుడైన కొడుకు పడతాడు. 2వ ఆమెకు 60,000 మంది కొడుకులు పుడతారు. భృగు మహర్షి వచనాల రాణులిద్దరూ చాలా సంతోషం. వాళ్ళు చేతులు మోడ్చి, మహాత్మా, మాలో ఎవరికి పుత్రుడు ఒక్కడే జనిస్తారు, ఎవరికి 60,000 మంది జనిస్తారు చెప్పండి స్వామి అని. దానిపై మహర్షి, మీలో ఎవరు ఏది కోరుకుంటారో చెప్పండి, నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి అన్న. ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబల కీర్తివంతో మహోత్సాహ కా వా కిం వరచ్చది. వరం ఇచ్చి ఒకడైనా వంశాన్ని నిలిపేవా కావాలా, లేక మహాబలవంతులు, ఉత్సాహవంతులు, కీర్తియుతులు అయినటువంటి అనేక మంది పుత్రుడు కావాలి. మీలో ఎవరికి ఏది కావాలో ఇష్టమో చెప్పండమ్మా, మీరు మనసులో ఉన్నదాన్ని బట్టి నేను చెప్తాను. ఆ ముని మాటలు విని కేశిని, వంశోద్ధారకుడైన పుత్రుడిని ఒక్కడిని ఇవ్వండి మహాత్మా, నాకు అంతకంటే వేరుగా కోరికలే. సుమతి, మహోత్సాహులైన 60,000 మంది యశస్సులు అంటే కీర్తిని పొందేటువంటి పుత్రుడు ఇవ్వండి అని కోరు. కొంతకాలానికి సగర కైసనులు కౌరవ పుత్రుడుగా అసమంజసుడు పుట్టాడు. సుమతికి ఒకే గర్భపిండం ఉదయించి దాన్ని చేల్చగా 60,000 మంది కొడుకులు బయటకు. ఇవి యాచితాలైన కోరగా ఇవ్వబడ్డాయి. తర్వాత బ్రహ్మ భగీరథుడికి ఇచ్చినటువంటి వరం. బాలకాండలో 40. గంగా ప్రాప్తి కోసం భగీరథుడు చేసే తపాన్ని గురించి
విశ్వామిత్రుడు రాముడితో ఇలా చెప్పి, ధర్మాత్ముడైన భగీరథ మహారాజు సంతానం లేదు. సంతతి కోసం చింతించి అతడు రాజ్యరక్షణ, ప్రజాపాలన భారం మంత్రుల మీద పెట్టి పితరులను ఉద్ధరించటాన్ని, గంగను భూమి మీద ప్రవహింప చెయ్యటాన్ని గోకర్ణ తీర్థం దగ్గరికి వెళ్ళి కఠోర తపస్సు అప్పుడు ఊర్ధ్వబాహుడై చేతులు రెండు పైకెత్తి పంచాగ్ని మధ్యంలో నిలబడి జితేంద్రుడి నెలకొక్కసారి మాత్రం ఆహారం తీసుకోడు తపం చేశాడు. ఘోర తపస్సు. అలా ఘోరంగా తపస్సు చేస్తుండగా 1000 ఏళ్ళైపోయినాయి. బ్రహ్మ ప్రసన్నుడై దేవతా సహితుడై ప్రత్యక్షమైతే భగవంతుడితో ఇలా అన్నాడు. బ్రహ్మ, భగీరథ మహారాజ, ప్రీతస్థేహం జనాధిప, తపసాచ సుతప్తేన వరం వరయ సువ్రత. భగీరథ మహారాజ, చాలా ఘోరమైన తపస్సు 1000 ఏళ్ళు చేశావయ్యా. పంచాగ్ని మధ్యంలో ఉండి నువ్వు నీకు ఇష్టమైన వరం ఏదో కోరు. మహా తేజస్వి అయిన భగీరథుడు అతనికి చేతులు రెండు జోడించి మృక్కి ఇలా అన్నా, యది మే భగవన్ ప్రీత యజ్జస్తి తపస ఫలం సగరాస్యాత్మజా సర్వే మత్తగా సలిలమాప్నుయు. గంగాయా సలిలక్లిన్నే భస్యన్నేషం మహాత్మన స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే చ ప్రపితామహ. దేవా యాచేహ సంతచ్చై నావసీదేత్ కులంచనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏష మేస్తు వరః. దేవా, నువ్వు ప్రసన్నుడవై నా తపస్సు ఫలప్రదం అయితే భస్మీభూతులైనటువంటి పడివలు నా ప్రపితామహుడు సగరపుత్రుడు అందరూ నా ప్రయత్నం వల్ల గంగాజల ప్లావితులై, గంగాజలం వాళ్ళ పవిత్ర భస్మాల మీద పారి ప్రవహించి వాళ్ళని పుణ్యం కలిగి స్వర్గానికి పంపు. మరొక వరంగా మా ఇక్ష్వాకు వంశం కొనసాగటానికి నాకు సంతానం అనుగ్రహించు. భగీరథుడి ప్రార్థన విన్న బ్రహ్మ ఇలా, మనోరథో మహానేశ భగీరథ మహారథ ఏవం భవతు భద్రంతే ఇక్ష్వాకు కులవర్ధన. ఇక్ష్వాకు కులానికి ఉద్ధారకుడైనటువంటి భగీరథ మహారథుడవైనవు భగీరథ, నువ్వు కోరినట్లే నీకు సకల శుభాలు కలు. హిమవంతుడి జ్యేష్ఠ పుత్రిక గంగ, ఆమెను ధరించటానికై శంకరుణ్ణి వేడుకు. గంగావతరణం వేగంగా భూమి భరించలేదు, డైరెక్ట్గా నీళ్లు కింద పడి కనుక శంకరుడు తప్ప వేరొకరెవడు ఆ వేగాన్ని ఆపిరి గంగను ధరించలేదు. అలా చెప్పి బ్రహ్మ గంగను కూడా భగీరథుణ్ణి ప్రసన్నుడవమని కోరింది. భగీరథుడు తపస్సుచే బ్రహ్మను మెప్పించి ఇతరులకు స్వర్గప్రాప్తి కలిగించడం, తనకు సంతాన ప్రాప్తి మనోరథాలు పొందారు. కనుక ఇది అందిన ఈ వరాలు యాచిత. కనుక ఇతను భగీరథుడు పొందినవన్నీ యాచిత, కోరికితే వచ్చింది. 13 కశ్యప ప్రజాపతి దితికి ఇచ్చినటువంటి వరం బాలకాండలో 40. విశ్వామిత్ర మహర్షి రాముడికి మరుత్తుల వాడు ఎలా పుట్టారో ఆ జన్మ కథ చెబుతున్నాడు. తన వెంట వచ్చిన రాముడి దితి అదితి కశ్యప మహర్షి భార్య. దితి పుత్రుడు దైత్య, అదితి పుత్రుడు దేవత.